మీకు అన్ని నిందలు వస్తాయి లేవా? అవి ఎడితే కొట్టుకుని ఏడుస్తుంది ఒకసారి ఏంటి, అయ్యా నా పని అయిపోయింది సార్, వీళ్ళందరూ నా మీదకి వచ్చేస్తున్నారు సార్. ఎవరో స్వర్ణ ఏమైపోయింది? ఏది లేదమ్మా, ఏది ఉండదమ్మా, నీ కథ ఏముండదు. ఆయన చూడాలి చేద్దా ఫోన్ చేసి ఏం చెప్తున్నా, ఏమైంది సార్ సార్కి? ఎవరికి అవమానం వచ్చింది? ఎవడొచ్చింది కాళ్ళగడకి? ఎవరు క్షమాపణ అడిగారు? దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడు మనతో ఉన్నాడు. అవమానం ఏమవుతుంది? ఏంటి? నిందేమవుతుంది? పూదండగా మారుతుంది నీకు. దేవుని స్తోత్రం కలుగుగాక. బూడిదికి ప్రతిగా పూదండ నీ మెడలో పడుతుంది. ఆయన ఇస్తాడు మనకి. రీసెంట్గా జరుగుతున్నటువంటి అవమానాలు ఎలాగున్నాయో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆయన వస్తున్నాడు త్వరగా. ఆయన వస్తే మంచిదండి. ఆయన ఉగ్రతకి ఎవరు తట్టుకుంటాడు? ఈ ఉగ్రత గురించి ప్రకటించే రోజు వచ్చింది. పాపము చేసేవాడికి తెలివి లేదా? లేదు. ఏం చేస్తారంట? పాపం చేసేవారు ఏం చేస్తారు? బహుగా భయపడతారంట. ఎందుకనగా ఏంటంట? నీతిమంతుల సంతానము ఎక్కడున్నాడమ్మా? దేవుడు నీతిమంతుల పక్షంగా. ఎక్కడంట? దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడు. మన నీతిని విడబెట్టకూడదు. మన నీతిని విడిచిపెట్టొద్దు. మన యథార్థతను విడిచిపెట్టొద్దు. మన పరిశుద్ధతనే ప్రభు దగ్గర రావటం మానొద్దు. ప్రభు వాక్యం వింటం మానొద్దు. ప్రభు వాక్యం వింటం మానేస్తే వెంటనే రావడానికి వచ్చేస్తాడు. ప్రభు సన్నిధికి మానేస్తే ఎందుకు చెప్పాడు దేవుడు? ఏమండి నేను చెప్తున్నాను అనుకున్నారా? లేవియా కాండము 23 ఆ దినములో పని చేయవలను. చాలు. వారము ఏ దినానైతే ప్రభు సంధికి రక్షణ పొందివాడు రాడో ఆ దినానే ఏమవుతాడు? ఎవడతాడు? ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. దేవుని సేవకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అర్థమవుతుందా మీకు? ఒక్క వారం అయితే పర్లేదు, కొద్దిగా వ్యతిరేకం అవుతుంది. ఇంకా అంతమంది మానేస్తే ఇంకా వ్యతిరేకం వచ్చేది. ఎందుకు? మీరు కూడానే నేను ఎప్పుడో చెప్పాను మీకు ఆ మాట ఇప్పుడు కాదు.